ఎవరైనా కానీ మనల్ని చిన్న చూపు చూస్తే, తక్కువగా చూస్తే, మనల్ని ఎవరైనా కానీ నిర్లక్ష్య పెడితే ఖచ్చితంగా ఆ బాధను తట్టుకోవటం, ఆ యొక్క వేదనని భరించటం అంత ఈజీ కాదు, అంత ఆషామాషి కూడా కాదు. ఎక్కడైనా కానీ మనం కూడా విలువ కలిగినటువంటి వ్యక్తులుగా జీవించాలని, వాల్యూ ఉన్నటువంటి వ్యక్తులుగా బ్రతకాలని మనం అనుకుంటాం. కానీ ఒకరి చేత నిందించబడటం, ఒకరి చేత తక్కువగా చూడటము అనేది చాలా బాధాకరం. తక్కువగా చూడటం అనేది రకరకాల కారణాల వల్ల ఉండుండొచ్చు. బహుశా మన పర్సనాలిటీ వల్ల, లేకపోతే మన బ్యాక్గ్రౌండ్ వల్ల, మన యొక్క తక్కువ స్థితిని బట్టి, లేకపోతే తక్కువ ఆర్థిక పరిస్థితిని బట్టి ఎవరైనా కానీ రకరకాల మాటలు అనొచ్చు. నీదేముందిలేరా, నీకు ఎవరున్నారా, లేకపోతే నీ ఇల్లు చాలా చిన్నది కదా, నీ కులం చాలా చిన్నది కదా, నీ వల్ల ఏమవుతుందిలే, నీవు ఏమీ కూడా సాధించలేవు, నీవు జీవితంలో పైకి ఎదగలేవు అని చెప్పి ఎవరైనా కానీ ఆ మాటలు అంటే, అయ్యో నేను ఇలాంటి కుటుంబంలో పుట్టకుండా ఉండాల్సింది కదా, ఇలాంటి పేదరికంలో పుట్టకుండా ఉండాల్సింది కదా, ఇలాంటి పూరి గుడిసెలో ఉండకుండా ఉండాల్సింది కదా, ఇంత చిన్న స్థితిలో, ఇంత తక్కువ స్థాయిలో, ఇంత చిన్న కులములో, ఇంత దీన స్థితిలో పుట్టకుండా ఉండుంటే నేను కూడా మిద్దె మేడల్లోనో కార్లలోనో తిరిగేవాడిని కదా, ఇంత తక్కువ స్థితిలో పుట్టబట్టే కదా అందరూ కూడా నన్ను చిన్న చూపు చూస్తున్నారు, అందరూ కూడా నన్ను నిందిస్తున్నారు, అందరూ కూడా నన్ను తక్కువగా చూస్తున్నారు, అందరూ కూడా నన్ను నిర్లక్ష్య పెడుతున్నారు, నా స్థితిని బట్టే కదా, నా స్థాయిని బట్టే కదా, నేను బాగలేను కాబట్టే కదా అని చెప్పి చాలాసార్లు చిన్న చూపు చూడబడుతున్నప్పుడు మనలో ఆలోచనలు ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి. కానీ చిన్న చూపు చూడబడుతున్నప్పటికీ కూడా, ప్రజలు నీ పట్ల ఒక అభిప్రాయం కలిగి ఉన్నప్పటికీ కూడా, నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త మాత్రం నీ పట్ల చిన్న అభిప్రాయము కలిగిన వాడు కాదు. నిన్ను ఆయన చిన్న చూపు చూసేవాడు కాదు, ఆయన నిన్ను నిర్లక్ష్య పెట్టేవాడు కాదు, ఆయన నిన్ను అవమానించేవాడు కాదు. నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, కడు పేదరికంలో ఉన్నా, నీ యొక్క పర్సనాలిటీ బాగలేకపోయినా, నీవు నల్లగా ఉన్నా, నీవు చూడటానికి వికారంగా ఉన్నా, నీవు అందవిహీనంగా ఉన్నా, నీవు చూడటానికి బాగలేకపోయినా, ఖచ్చితంగా నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త నీ పట్ల ఖచ్చితమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు, నీ పట్ల ఉన్నతమైనటువంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడు, నీ పట్ల పెద్ద పెద్ద ఉద్దేశాలు కలిగి ఉన్నాడు నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త. కాబట్టి మనుషుల యొక్క అభిప్రాయాలకో, మనుషుల యొక్క ఉద్దేశాలకో, మనుషుల యొక్క మాటలకో, మనుషుల యొక్క నిర్లక్ష్య వైఖరికో నిన్ను నీవు తగ్గించుకోవద్దు, నిన్ను నీవు బాధపరుచుకోవద్దు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నా. బైబిల్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. ఏంటి అంటే, దావీదు అనబడేటువంటి ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. వాళ్ళ డాడీ పేరు యెష్షయి. అయితే వాళ్ళ డాడీ దావీదుకు ఒక పని అప్పచెప్పాడు. ఏంటి అంటే, గొర్రెల్ని కాసుకోవడం. దావీదు రోజు కూడా వెళ్ళడం, గొర్రెలను కాసుకోవడం, మరలా ఇంటికి తీసుకొని రావటం, మరలా ఉదయాన్నే వెళ్ళి గొర్రెలను కాసుకోవడం, ఆ గొర్రెలను సంరక్షించుకోవడం, ఆ గొర్రెల మందని కాపాడుకోవడం దావీదు ప్రతిరోజు కూడా చేస్తూ ఉండేవాడు. దావీదునైతే గొర్రెల మందకి పంపించాడు. కానీ దావీదు యొక్క అన్నలనైతే యెష్షయి ఏకంగా యుద్ధ భూమిలోనికి పంపించాడు. అంటే దావీదుకు అన్నలు ఉన్నారు కదా, అన్నల్ని యెష్షయి సౌలు దగ్గరికి, అనగా రాజు దగ్గరికి యుద్ధ భూమిలోనికి పంపించాడు యెష్షయి. దావీదునైతే గొర్రెలు కాసుకోవడానికి పంపించాడు. అనగా దావీదుని ఇంటిలోనే చిన్న చూపు చూడటం అనేది దావీదుకి ఇంటిలోనే ప్రారంభమైంది, ఎక్కడో బయట కాదు. ఇంట్లోనే దావీదు నిర్లక్ష్య భావాన్ని ఎదుర్కొన్నాడు. తక్కువ చూపు చూడబడేటువంటి విధానాన్ని ఇంటిలోనే దావీదు ఎదుర్కొన్నాడు. సొంత తండ్రే దావీదును తక్కువ చూపు చూడటం ప్రారంభించాడు, నిర్లక్ష్య వైఖరి కనబరిచాడు. దావీదు అయితే గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు, అన్నలైతే యుద్ధ భూమిలో ఉన్నారు. ఒకరోజున యెష్షయి పిలిచాడు దావీదును, దావీదా మీ అన్నలు యుద్ధంలో ఉన్నారా, నీవు వెళ్ళి వారికి ఆహారం తీసుకొని వెళ్ళి వారికి ఇవ్వాలి. ఇదిగో 10 జున్ను రొట్టెలు ఉన్నాయి, ఆ రొట్టెలను తీసుకొని వెళ్ళి మీ అన్నలకి ఇపోరా అని చెప్పి, బహుశా ఆ ఆహార పదార్థాలన్నీ కూడా క్యారేజ్ బాక్స్లో సర్ది ఇచ్చుంటాడు. దావీదు కూడా సరే డాడీ, ఖచ్చితంగా అన్నయ్యకి ఇచ్చేసి వస్తాను అని చెప్పి వారి యొక్క అన్నల దగ్గరికి దావీదు వెళ్ళాడు. ఆ యొక్క ఆహారాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు ఆ యుద్ధ భూమిలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి అని అంటే, దావీదు వెళ్ళినప్పుడు అవతల వైపులా ఫిలిష్తీయుడు అనబడేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు గొలియాతు. ఆ గొలియాతు పెద్దగా అరుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు,
పెద్ద పెద్దగా గోల చేస్తున్నాడు. ఏంటి అంటే, ఇజ్రాయేలీయులారా, నా మీదకి ఎవరైనా యుద్ధానికి రాగలరా? నా మీదకి ఎవరైనా కానీ ఓడించగలరా? నన్ను ఓడించే శక్తి, సామర్థ్యం, సత్తా ఎవరికైనా ఉందా? రండి చూసుకుందాం. ఒకవేళ మేము ఓడిపోతే మీకు బానిసలు అవుతాం, మీరు ఓడిపోతే మాకు బానిసలు అవుతారు అన్నట్లుగా సుమారుగా 40 రోజుల నుంచి గొల్లియాతు అనబడేటువంటి ఆజానుబాహుడు, యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి, యుద్ధ నేర్పరి అయినటువంటి వ్యక్తి ఆ ఫిలిస్తీయు ప్రదేశం, లేకపోతే ఫిలిస్తీయుడైనటువంటి ఆ వ్యక్తి గట్టిగా కేకలు వేస్తున్నప్పుడు దావీదు ఆహారాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు ఆ మాటలన్నీ కూడా విన్నాడు. అదేంటది? మనం దేవుని ప్రజలం కదా, ఇశ్రాయేలీయులం కదా, అదేంటది అవతల వ్యక్తి అంత గట్టిగా కేకలేస్తున్నాడు, అంత గట్టిగా అరుస్తున్నాడు, మనల్ని యుద్ధం చేయడానికి ఎవరైనా ఉన్నారా అని చెప్పి అరుస్తున్నాడేంటి? ఖచ్చితంగా నేను వెళ్ళాల్సిందే, నేను వెళ్ళి అతన్ని ఓడించాల్సిందే, నేను వెళ్ళి అతన్ని పడగొట్టాల్సిందే, అతని మీద యుద్ధానికి వెళ్తాను అన్నట్లుగా దావీదు మాట్లాడుతున్నప్పుడు అన్నలు దావీదు యొక్క మాటలు విన్నారు. అదేంట్రా అది? దావీదా, ఇక్కడికి వచ్చావేంటి నువ్వు? నీ పని ఏంటి అసలు? గొర్రెలు కాసుకోవడము. గొర్రెల్ని ఎక్కడో విడిచిపెట్టి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆ గొర్రెల్ని ఎవరికి అప్పచెప్పి వచ్చావు నువ్వు? ఆ గొర్రెల బాధ్యతని ఎవరి మీద మోపి వచ్చావు నువ్వు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? యుద్ధ భూమిలో నీకేం పని అసలు? ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నట్లుగా సొంత అన్నలు, తోడబుట్టినటువంటి అన్నలు, సహోదరులు, ఒకే కడుపున పుట్టినటువంటి అన్నలు దావీదును చిన్నచూపు చూడటం ప్రారంభించారు. ఒకవైపున తండ్రి యొక్క చిన్న చూపు, మరోవైపున సొంత అన్నల యొక్క చిన్న చూపు. బహుశా దావీదు కూడా నీలాగా నాలాగా ఆలోచించుంటే ఖచ్చితంగా కృంగిపోవాల్సిందే, ఖచ్చితంగా నిరుత్సాహపడాల్సిందే. అదేంటది? ఇంట్లో నాన్న నన్ను తక్కువగా చూశాడు, అవతల వ్యక్తి అయినటువంటి ఫిలిస్తీయుడి మీద యుద్ధం చేద్దామని రెడీ అవుతున్నప్పుడు అన్నలు హేళన చేస్తున్నారు, అవమానిస్తున్నారు, నిందిస్తున్నారు. ఇంట్లో నాన్న సపోర్ట్ లేదు, ఇక్కడ అన్నల సపోర్ట్ లేదు, ఇంకెందుకు నాకు, హ్యాపీగా నా పని ఏదో నేను చూసుకుంటాను, గొర్రెల్ని కాసుకుంటాను అని చెప్పి దావీదు అనుకోలేదండి. ఇంట్లో నాన్న చిన్న చూపు చూసిన, యుద్ధ భూమిలో అన్నలు తక్కువగా మాట్లాడిన దావీదు మాత్రం తనను సృష్టించినటువంటి సృష్టికర్త మీదనే ఆశ పెట్టుకున్నాడు, సృష్టికర్త మీదనే ధ్యాస పెట్టుకున్నాడు. యుద్ధము యెహోవాదే అని బయలుదేరాడు. యుద్ధ కవచాలు, యుద్ధ నైపుణ్యాలు ఇవేవి కూడా ఎరగడండి దావీదు. యుద్ధ నేర్పరితనం దావీదులో లేదు. దావీదుకు ఉన్నటువంటి విశ్వాసం ఏంటి అంటే, దేవుడు నాతో ఉంటే ఖచ్చితంగా గొల్లియాతు అనబడేటువంటి ఫిలిస్తీయుని నేను ఓడిస్తాను, పడగొడతాను అని దావీదు అనుకున్నాడు. వెంటనే ఒడిసెలలో రాళ్ళు పట్టుకున్నాడు, 5 రాళ్ళు. ఏ యుద్ధ కవచాలు ధరించలేదు, కానీ అవతల వ్యక్తి అయితే చిన్ననాటి నుంచి కూడా యుద్ధ నైపుణ్యంలో ఆరితేరినటువంటి వ్యక్తి గొల్లియాతు. దావీదు బయలుదేరాడు, ఒడిసెలలో రాయి తీశాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక్కసారిగా ఆ రాయి విసరగానే ఆ రాయి వెళ్ళి ఆ గొల్లియాతు నుదుటిన కొట్టుకుంది, నేల కొరిగిపోయాడు. అంత ఆజానుబాహుడు, యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి, యుద్ధ వీరుడు, యుద్ధ శూరుడు, 13 సంవత్సరాల చిన్న బాలుడైనటువంటి దావీదు చేతిలో ఓడిపోయాడు. దావీదు బహుశా తండ్రిని బట్టో లేకపోతే అన్నల్ని బట్టో వెనకడుగు వేసుంటే దావీదుకి విజయం వచ్చేది కాదు. కానీ దావీదు దేవుని యందు, తాను సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టే పరిగెత్తుకుంటూ ముందడుగు వేశాడు, గొప్ప విజయాన్ని సాధించాడు. ఆ రోజున ఇజ్రాయేల్ ప్రజలు ముందు దావీదు ఒక గొప్ప హీరో అయ్యాడు. తాను ఎవరి చేత అయితే నిందించబడ్డాడో, ఎవరి చేత అయితే తక్కువగా చూడబడ్డాడో వారు కూడా దావీదు దగ్గరికి వచ్చి పొగడటం ప్రారంభించారు. దావీదును నేరుగా రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళారు. సౌలు కూడా అడిగారు, ఎవరయ్యా నీవు, నీ పేరేంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ డాడీ పేరేంటి అని చెప్పి సౌలు కూడా దావీదు గురించి ఆరా తీయటం ప్రారంభించాడు. అనగా
దావీదు గొర్రెలను కాసుకునేటువంటి వ్యక్తి చిన్న స్థాయిలో ఉన్నప్పటికీ కూడా తన పని పట్ల నమ్మకంగా ఉండటం మాత్రమే కాకుండా తనని సృష్టించిన సృష్టికర్త పట్ల అచంచలమైన విశ్వాసము, అచంచలమైన నమ్మకము కనబరిచాడు. కాబట్టే తక్కువగా చూడబడినటువంటి మనుషుల పరిస్థితి నుంచి దాటుకొని సృష్టికర్త మీద విశ్వాసం ఉంచి దేవుని శక్తి మీద ఆధారపడి గొప్ప విజయాన్ని పొందుకోగలిగాడు. ఈ రోజున మనుషుల చేత నిందించబడుతున్నావా? మనుషుల చేత తక్కువగా చూడబడుతున్నావా? మనుషులు నిన్ను వేధిస్తున్నారా? మనుషులు నిన్ను హింసిస్తున్నారా? బాధిస్తున్నారా? నీవు ఒంటరివాడివి, నీవేమీ కూడా చేయలేవు, ఏమీ కూడా సాధించలేవు అని చెప్పి మనుషులు నిన్ను వేధిస్తూ ఉంటే, బాధిస్తూ ఉంటే, డోంట్ కేర్ అబౌట్ ద ఒపీనియన్స్ ఆఫ్ హ్యూమన్స్. మనుషుల యొక్క అభిప్రాయాలని గురించి నీవు పట్టించుకోవద్దు. నిన్ను సృష్టించిన దేవుని యొక్క అభిప్రాయం ఏంటో ఒక్కసారి తెలుసుకొని ఆయన శక్తి మీద, ఆయన ఇచ్చేటువంటి ధైర్యం మీద ఆధారపడి ఆనుకొని గొప్ప విజేతగా నిలబడాలని ఆకాంక్షిస్తున్నాను.